హాయ్, అందరికీ నమస్తే. మేము ఎర్రవరంకి వెళ్ళామన్నమాట, నరసింహస్వామి ఆలయానికి, బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి. అంటే మేము పోయిన సంవత్సరం వచ్చినాము, ఆ కోరిక కోరుకున్నాము, కోరిక నెరవేరింది. అందుకే మళ్ళీ వచ్చాము. ఇక్కడ షాపులు బాగానే పడ్డాయి, షెడ్లు వేసారు 2. అప్పుడు షెడ్లు లేకుండే, ఇక లైన్ ఉండే అన్నమాట. అంటే లైన్ మస్తు మంది వచ్చేది ఆలయానికి. పైన షెడ్ లేకుండే షెడ్ వేసారు, ఎండగొట్టకుండా. పక్కపట్టు కూడా షెడ్ వేసారు. అంటే భక్తులు వచ్చి అక్కడ కూర్చోవడానికి, తినడానికి, తాగడానికి అన్నమాట. తాగడం అంటే ఇక్కడ ఆలయం కడతారు, రాతి కట్టడము. అంటే ఆలయం మాత్రం బాగానే కడుతున్నారు, కానీ ఇంకా చాలా సౌకర్యాలు చేయాలని అనుకుంటున్నాను వచ్చే భక్తులకు. మేము కోరిక నెరవేరింది, వచ్చినాము. మళ్ళా పొంగళ్ళు వండాలని మేము పొంగళ్ళు వండుతున్నాము. స్వామివారికి నైవేద్యం వండి స్వామివారికి తీసుకెళ్తాం అన్నమాట. ఖచ్చితంగా కోరుకున్న వారు నెరవేరితే ఖచ్చితంగా నైవేద్యం వండాలి. అంటే మేము ముడుపు కట్టినాం అన్నమాట దేవునికి. కోరిక నెరవేరింది, వచ్చి నైవేద్యం వండామన్నమాట. అంటే దేవుని నైవేద్యమే కదా, అంతేనా ఇచ్చడం అంటే. మనము భగవంతుడికి మన దగ్గర ఏమీ ఆశించడు, అండ్ నేను ఉన్నానని నిరూపించుకోవడానికి అట్లా చేస్తున్నాను అంతే. తర్వాత పక్కపంటి ఉందన్నమాట రాయి. ఆ రాయికే ఆ దేవుడు ఉన్నాడు, నరసింహస్వామి ముఖం కనబడుతుంది, అబ్జర్వ్ చేయండి. ఇక వండినాము, మా చెల్లె ఎత్తుకున్నది అది నైవేద్యము. మా బావ, ఇంకా మా చిన్నమ్మను, మా బాబాయిలు, మా అమ్మ. మా నాయన రాలేదు, మా తమ్ముడు రాలేదు. ఇక మా తమ్ముడు డ్యూటీ పోయిండు. మా నాయనకేమో మోకాల నొప్పులు ఉంటాయని మా నాయన రాలేదు. మేము అందరం పోయి స్వామివారి దర్శించుకొని కోరిక నెరవేరినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే నేను కనిపిస్తలే కదా అంటారు, అయితే నేను కూడా ఇప్పుడు సెల్ఫీ తీసుకుంటున్నా. సెల్ఫీ తీసుకొని అంటే మనకు గుర్తుండాలి కదా, మనం పోయినాం దేవుని దగ్గరికి అన్నట్టు గుర్తుండాలని నేను కూడా సెల్ఫీ తీసుకున్నా. అంతా నరసింహస్వామి దయ, బాల ఉగ్ర నరసింహస్వామి దయ. కానీ మేము గర్భాలయంలోకి ఫోన్స్ అలౌడ్ ఉంటాయో లేవో అనుకున్నాము, కానీ అలౌడ్ లేకున్నా కానీ తీసుకెళ్ళాను అన్నమాట. తీసుకెళ్తే ఆయన పంతులు తీయొద్దు గర్భాలయంలో వీడియోస్ అని చెప్పిండు. మళ్ళీ అప్పుడు వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టినప్పుడు ఎటు పోయిందో ఏమో, కానీ ఈయన పంతులు ఇప్పుడేమో వద్దంటున్నాడు. మళ్ళీ అప్పుడేమో వద్దని లేదు, పంతులు ఫేమస్ అయినాక ఇప్పుడు వద్దంటుండు. ఎప్పటికైనా మొదటిదే మోక్షం అన్నట్టు. అయినా కానీ పంతులు ఇవ్వకుండా వీడియోలు తీసుకొని బయటికి వచ్చేస్తున్నాం అన్నమాట. నైవేద్యం తీసుకున్నాం, స్వామివారికి నైవేద్యం ఎక్కించాం. ఇక నరసింహస్వామి ఆలయం మంచిగా కడుతున్నారు, గర్భాలయం. బయటకు వచ్చేసాం అన్నమాట. ఈ నైవేద్యం మళ్ళా తీసుకెళ్ళి ఆదిశేషుడు ఉంటాడు పక్క సైడు, ఆదిశేషునికి ఎక్కియాలి. ఈ నైవేద్యం తీసుకెళ్ళి ఇక్కడ ఆదిశేషుడు ఉన్నాడు. అంటే ఆదిశేషుడు స్వయంగా వెలవలేదు, కాకపోతే వాళ్ళే ప్రతిష్ఠించారు ఆదిశేషుడిని. ఇక్కడ మనం పెట్టాలి, నైవేద్యం ఎక్కియాలన్నమాట. ఆ స్వామివారు కూడా నైవేద్యం ఎక్కియాలి. తీసుకొచ్చి నైవేద్యం ఎక్కియాలి. సైడ్కు ఇంకొక రాయి ఉన్నది, ఆ రాయి కాడ కొంచెం నైవేద్యం పెట్టేసి స్వామివారికి మొక్కుకున్నాం అనమాట. మా చెల్లెమ్మ బాగా పెడుతున్నారు. జై బాల ఉగ్ర నరసింహస్వామికి జై.